షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. మీ అన్నయ్యకు కళ్యాణ ఘడియలు వచ్చాయేమో బాబు. అందుకే ఆ రామయ్య నా నోటితో ఇలా చెప్పించాడు. దశరథ రాజ కుమార రఘువీర ధీర వీర ధీర దశరథ. ఏయ్ మిమ్మల్ని ఎవరు మీరు? ఎందుకొచ్చారో నిజం చెప్పండి. పెళ్లి చేసుకుంటేనే కదరా విడిపోయేది. పెళ్ళనే మాట నా ఆలోచనలో కాదు కదా, నా కల్లో కూడా రాదు. తాళి ఉంటే పెళ్ళైనట్టు అంటున్నారు. మరి ఆ తాళి లేకపోతే పెళ్లి కానట్టే కదండి. నేనే తీసేస్తాను. ఇదేంట్రా అపశకునం ఈవిడ రూపంలో ఎదురైంది. మనల్ని గాని ఆవిడ చూసిందంటే అపశకునం మనకు దురదృష్టంగా మారుతుందన్నయ్య. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్ ఏమో అన్నయ్య. రేయ్ కళ్యాణం జరిపిస్తుందే మనం గాని లేకపోతే అన్నయ్య ఊరుకోడరా. అంటే కళ్యాణం జరిగే వరకు మనం దొంగలా దాక్కోల్సిందేనా? ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కొంతమంది ఉన్నారు. పట్ట పగలు వాళ్ళు అంత ధైర్యంగా ఇక్కడికి వచ్చారు అంటే ఎవరినో ఒకరిని తీసుకెళ్లకుండా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళారండి. మీరు నాతో రండి చెప్తాను. ఎక్కడికి? నాతో రండి చెప్తాను. ఎక్కడికండి? ఎక్కడికంటే రండి. ఆహా, ఇవాళ రామలక్ష్మణ ముగ్గురికి మూడింది. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చెప్తాను పదండి. అరే తమ్ముళ్ళు, ఓ నిమిషం ఆగండి. వీళ్ళు మా తమ్ముళ్ళండి. మీరేం టెన్షన్ పడకండి. మీరు ఆ దొంగల్ని చూశారు కాబట్టి ఆ దొంగ వెధవలు ఎలా ఉంటారో వీళ్లతో చెప్పండి. కట్టేసి మీ ముందుకు తీసుకొచ్చి పెడతారు. రేయ్ మాట్లాడరేంటి? సరే అన్నయ్య. ఉండాల్సిన ప్లేస్లోకి ఇంకెవరో వచ్చారట. అదే నిజమైతే ఆ రామరాజుని బతకనివ్వనక్క. బిల్ ఎంతైంది? 26 లక్షలు సార్. ఓ అంతేనా? ఓకే కార్డు ఇస్తాను. ఏమైందమ్మా? నా పర్స్ కనిపించట్లేదా ఆంటీ? అయితే ఇప్పుడు ఆ చీరలు కొనలేంగా. పక్కన పెట్టమని చెప్తాను. క్యాష్ తెచ్చి నేనే ఇంటికి తీసుకొస్తాను. అప్పుడు ఏకంగా చీరలు పోయాయని చెప్తావేమో. నానమ్మగారు నోర్మై. ఇంకా అర్థం కాలేదా? ఇదే వీడు. అమ్మా గంగా, పైసాకి గతి లేనోడమ్మా వీడు.
ఎప్పుడైతే వసుంధరికి ద్రోహం చేయాలని నువ్వు అనుకున్నావో అప్పుడే నిన్ను చంపాలన్న కోరిక నాలో పుట్టింది. ఈరోజు బతికుంటావు. నేను దాచిపెట్టిన ఒక నిజం నన్నే కాదు నిన్ను బాధ పెట్టడానికి కారణం అవుతుంది. ఏంటో నిజం? పెళ్లికి ముందు నీ మీద నేను చూపించిన ప్రేమ అబద్ధం. నిన్ను ఒప్పించటం, నీతో పెళ్లికి సిద్ధపడటం అంతా ఒక నాటకం. ఏంది దొరా గట్ల చూస్తున్నావు? నువ్వు అయ్యో దొరా, మాక్క తెలియదా? ఈ అడవికే సక్కని సుక్క, పేరు సంపంగి. నేను దాచిపెట్టిన ఒక నిజం నన్నే కాదు నిన్ను బాధ పెట్టడానికి కారణం అవుతుంది. ఏంటో నిజం? పెళ్లికి ముందు నీ మీద నేను చూపించిన ప్రేమ అబద్ధం. నిన్ను ఒప్పించటం, నీతో పెళ్లికి సిద్ధపడటం అంతా ఒక నాటకం. ఆంటీ, మాయా నువ్వేంటిక్కడ? ఆ ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలి, మీరేంటిక్కడ? ఈ కాంపిటీషన్లో నా కొడుకు కోడలు పార్టిసిపేట్ చేస్తున్నారు. రండి చూపిస్తా. పదండి. మాయా అదిగో వాళ్లే నా కొడుకు కోడలు. మళ్ళీ మేము వెళ్ళిపోయినాక మా ఇల్లు తాళం బాలు కొట్టుడు. తాళంబలు కొట్టింది. మళ్ళీ స్టేషన్ రాలే. స్టేషన్లో పోయితే అక్కడ నాకు నెలకు 3,000 అయితే నేను ఒప్పుకుంటే, లేకపోతే ఒప్పుకున్నా, మళ్ళీ రివర్స్ వచ్చారు. ఆవిడ 15 సంవత్సరాల క్రితం చెప్పకుండా, ఆవిడ పెళ్ళి అవ్వలేదని చెప్పకుండా చేసినటువంటి తప్పుని ఈరోజు మళ్ళీ మీరు సరోజతో రిపీట్ చేశారు అంతే. ఈరోజు సరోజతి ఇక్కడ దేవత కాదు, ఆవిడ ఎప్పటికీ కూడా ఒక దెయ్యంలాగే సమాజం భావిస్తుంది. ఎందుకు అంటున్నాను అంటే కనుక ఆవిడ వచ్చినటువంటి రూటు రాంగ్ రూట్. నాకు మనసుకు కావాల్సినటువంటి, నా శరీరానికి కావాల్సినటువంటి వేరే ఆడదాన్ని కోరుకుంటాను అంటే కనుక ఇవి టీషర్ట్లు బనీన్లు కాదండి ఇప్పి పడేయటానికి, ఇవి పెళ్ళిళ్ళు. చట్టం అనేది భార్యకి సపోర్ట్ చేస్తుంది, ఉంచిన వాళ్ళకి, తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయదు. అలాంటి చోటికి మీ పెద్ద మనుషులు రారు, వస్తే వాళ్ళు కూడా ఎత్తి లోపలేస్తారు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. ఆ మాట కానీ అంటే మీరు సెక్షన్ 494 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ కింద 8 సంవత్సరాలు లోపలికి వెళ్తారు. ఎందుకంటే మీరు 12 ఏళ్ళు కాదు 12 యుగాలు కలిసి ఉన్నా కానీ భార్యాభర్తలు అయ్యేటటువంటి అవకాశం లేదు. మేడం ఏమైనా లేదు, ఎట్లుంటుంది మేడం? మొగుళ్ళు వదిలేసిన ప్రతి ఆడదానికి నువ్వే చూసుకుంటావా? మేము వదిలేస్తాం, ఈ అమ్మాయిని సెటిల్ చేసి పంపించేస్తాం. నీకు ఎన్ని సంవత్సరాలకు అయింది డబ్బు ఇమ్మను? ఏ మొగోడు ఇవ్వడు, ఇక్కడ కూర్చుని ఏ మొగోడు, ఓన్లీ ఆడదాన్ని ఉంచుకుంటాడు అంతే. భార్య ఉండగా ఇతను నీ ఇంట్లో ఉంటే చేస్తున్నట్టు. గౌరవంగా చెప్తా అంటే ఎత్తి నెత్తినెక్కిన కూర్చుంటున్నావేంటి? డబ్బులు ఇమ్మని ఎన్ని నెలల్లో ఇస్తాడు అడుగు. అప్పు తీర్చలేక అమ్ముడు పోతావా అంటే ఆమె చెప్పింది నిజం. 3 లక్షలు ఇచ్చి నిన్ను కొనుక్కుందన్నమాట. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై నెహిలియాస్ ట్రెండ్ అండ్ ట్రెడిషన్ రిబాన్.